వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ఆర్టిత సేవలు ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయంలో సుమారు 64 నుంచి 70 పిల్లర్స్తో మండపాల నిర్మాణం చేసే క్రమంలో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా వేయాల్సి ఉంటుందన్నారు ఆయన. ఆ టైంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ముందస్తుకు ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతోటి ఇంచుమించు 4-5 సార్లు వెళ్ళి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అంతరాలయంలో పనులు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది తలెత్తకుండా ఉండడానికి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేసినాం. భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని ఈ ఆలయాన్ని విస్తరించి క్రమంలో 150 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. రాబో రోజులు కూడా మరిన్ని నిధులు వెచ్చించుకొని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతాం. సందర్భంగా చెప్తూ వాళ్ళకి అనుగుణంగా వారు చెప్పినటువంటి ఆలోచన కూడా తీసుకొని పోవడానికి